పడుతున్నారని చివరికి మీరేదో ఇందాక శేఖర్ రెడ్డి గారు ప్రస్తావన చేస్తేనే నేను దానికి సంబంధించినటువంటి ప్రస్తావన చేసి ఏంటి ఆయన ప్రస్తావన చేసింది, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ఒకలాగా మాట్లాడేటువంటి ధోరణి రాజకీయ పార్టీలది. ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే అసలు విద్యా వైద్యం అనేటువంటిది ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, ఇది ప్రైవేట్ కాకూడదు అని ఇప్పుడు ప్రతిపక్షమైనప్పుడు గుర్తొచ్చింది. ఆ రోజున వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థలని మూసేపిచ్చారు. వీళ్ళ ప్రభుత్వ పాఠశాల మాత్రమే నడిచాయి. ఆ రోజున కార్పొరేట్ ఆసుపత్రులు మొత్తం మూసేపిచ్చారు. మీరు ఆ రోజున మనం ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చేటువంటి డబ్బులు కూడా కార్పొరేట్ ఆసుపత్రులకే ఇచ్చింది ఆరోగ్యశ్రీ పేరుతో. అంతే తప్ప ఆ రోజున కార్పొరేట్ ఆసుపత్రులు మొత్తం మూసేపిచ్చి మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన నడవలేదు. రేపొద్దున మాత్రం ప్రైవేటు అసలు అనేదే ఉండకూడదు, మొత్తము ప్రభుత్వ పాఠశాలలు ఉండాలి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైద్య కళాశాలలు ఉండాలి. ఇవి నేను అడుగుతాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన వస్తుంది అంటున్నారు కదా, ఒకవేళ వస్తే రేపు నారాయణ చైతన్యను మూసేపిస్తాం, కార్పొరేట్లు ఉండవు మా ప్రభుత్వ హయాంలో, అదే విధంగా ప్రైవేటు ఏది కాలేజీలు కాదు కదా, మెడికల్ కాలేజీలు కాదు కదా, ఆసుపత్రులు కూడా ఉండవు, మొత్తం మేమే నడిపిస్తాం, వైద్యం కూడా ఫ్రీగా అందిస్తాం అనేటువంటి ప్రకటన చేయమనండి జగన్మోహన్ రెడ్డి. మీరు అంతే తప్ప ఈ రోజున ఊరికి ఉత్తిత్తి ప్రకటనలు చేయటం కాదు కావాల్సింది. రెండో అంశము ఏం చెప్తున్నారైనా, జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాట, అందరూ రండి రండి అని పిలిపించాడట. అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం మాత్రమే మీకు 40% మంది ఓట్లేసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి మాత్రం చెప్పారు. మరి రండి రండి అని అంటే ఎవరన్నా వచ్చారా? పోనీ ఎవరితోనా కలిశారా? మీరు ఎవరితోనా కలుపుకున్నారా? కలవటం కలవకపోవడం మీ ఇష్టం, కానీ ప్రజలకు సంబంధించినటువంటి ఒక అంశం ఇది ప్రజలకు నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు దాన్ని ఆపాలి అనేటువంటి చిత్తశుద్ధి మీకుంటే, ఎవరైతే ఇది ఆగాలని కోరుకునేటువంటి అందరినీ కలుపుకోవటానికి మీకున్నటువంటి ఇబ్బంది ఏంటి? అంటే ఇది ప్రజా ఉద్యమంగా మారకూడదు, ఇది ప్రజల చేతుల్లోకి వెళ్ళకూడదు, దీనివల్ల క్రెడిట్ అనేది వేరే వాళ్ళకి పోకూడదు, ఆ క్రెడిట్ మనకే ఉండాలి. ఎన్నాళ్ళు అయితే ఎన్నాళ్ళు ఉంటామో అన్నాళ్ళు మనమే ఉండాలి. మనం ఓడిపోయినా ప్రతిపక్షంలో ఉన్నా సరే మీరు మాట్లాడని చెప్పే విన్నాం కాబట్టి మాట్లాడండి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. పదే పదే కృష్ణాంజనేయులు అనలిస్టులు మీరు ఇలాగా మాట్లాడతారు అలాగా మాట్లాడతారంటే, ప్రతిపక్ష నాయకుడికి 40% ఓట్లు వస్తే ప్రతిపక్ష పాత్ర ఉంటే దాన్ని నిర్వర్తించట్లేదు అని మిమ్మల్ని ఎలాగ అడుగుతామో, ఈ కూటమి ప్రభుత్వంలో తప్పులుంటే కూడా అదే తరహాలో అడుగుతాం. ఏదో కృష్ణాంజనేయులు పోరాటాలు చేస్తానంటే నేనే ఉద్యమాలు చేసేది, నా దగ్గర పార్టీ లేదు, నేను పార్టీ అని నేను పోజు పెట్టట్లేదు. మీలాగా నేను అధికారం వస్తేనే, మాకు అధికారం వచ్చినప్పుడు మాత్రం ఇది చేస్తామని చెప్పడం లేదు. సంవత్సరాల కాలంలో నేను పదే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించలేదు అనేటువంటి దాని మీద పదే అడుగుతున్నాను. నేను ఎందుకు అడుగుతున్నాను? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని అడగట్లేదు. నేను పిపిపి అనేటువంటి విధానాన్ని వ్యతిరేకమని చెప్తున్నాను. వ్యతిరేకమని మీరు చెప్పేటప్పుడు మిగతా ఉద్యమాన్ని ఎందుకు నిర్మించలేకపోయారు? మీ కారణం ఏంటి అంటే స్వార్థం. ఇంకోటి కూడా చెప్తాను నేను, ఇంకోటి గతంలో కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తాను. జగన్మోహన్ రెడ్డికి జనం అంటే కోపం ఉందేమనేటువంటి అనుమానం కూడా నాకుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, తనని ఆయన 150 నుంచి 155కు పోవాలని కలలు కన్నాడు. ఆయన చేసినటువంటి పనులకి 11 సీట్లు ఇచ్చారు. కాబట్టి జనం మీద కోపం ఉండి జనం నష్టపోతే పర్వాలేదు అనేటువంటి విధంగా మీరు ఆలోచించి అసెంబ్లీకి వెళ్లకుండా, అసెంబ్లీలో మాట్లాడకుండా, ప్రజా ఉద్యమాలు నిర్మించకుండా, ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజల తరఫున పోట్లాడకుండా ఉంటున్నారు అనే అనుమానం కలిగింది. అంటే నా బాధ్యత ఏంటి? నేను డిబేట్ లో ఒక అనలిస్ట్ గా మీ రాజకీయ పార్టీలు ప్రభుత్వాల వైఖరిని అనలైజ్ చేయడం నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను. మీ ప్రతిపక్ష నాయకుడిగా ఆ పాత్ర నిర్వర్తించట్లేదు అనేది నా అభియోగం. అదే విధంగా కూటమి ప్రభుత్వ యొక్క తప్పుల మీద అనేకమైన తప్పుల మీద మాట్లాడటం అనేటువంటి నా బాధ్యత. మాట్లాడటం వరకే, నేనేం పోట్లాడలేను. నా వెనకాలేమి 40% ఓట్లు లేవు. నేనేమి ఎమ్మెల్యేని కాదు, మాజీ ఎమ్మెల్యేని కాదు. మరి మీరు చేయాల్సినటువంటి పని మీరు చేయకుండా మీరు ఈ రోజున మాటలు చెప్తూ ఇది మాత్రం నేర్చుకుంటున్నారు అన్నమాట. మేము ఒకటే, మా విజన్ ఒకటేనండి. జగన్మోహన్ రెడ్డి గారికి